ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. బెరక ప్రేయర్ హౌస్ బీరంగూడ వారు నిర్వహించు అనుదిన ఆజ్ఞలు అను ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని మాట మనము చూసుకుందాం. కీర్తనలు 22 అధ్యాయము 23 వచనాన్ని బైబిల్ గ్రంథం ఉన్న వారందరూ కూడా వీలైతే తెరవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. 22 అధ్యాయము 23 వచనం. యెహోవా యందు భయభక్తులు గలవార్లారా ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయన్ను గనపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి. ఏం తెలియజేస్తున్నాడండి దేవుడు? ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడాలి. మనము దేవునికి భయపడేవారముగా మనం ఉంటాం. మనము చాలా విషయాల్లో చాలా వాటికి భయపడుతూ ఉంటాం. కొంతమందికి చీకటి అంటే భయం, కొంతమందికి బలిని చూస్తే భయం, కొంతమందికి కుక్కను చూస్తే భయం, కొంతమందికి పురుగును చూసినా భయపడతారు. వాటిని భయపడడం వలన మనకి జరిగేది నెక్స్ట్ ఏంటంటే గుండెదడనో లేకపోతే బీపీ రైజ్ అవడమో షుగర్ రైజ్ అవడమో ఇవి జరుగుతాయి తప్ప ఇంకొకటి ఏ మేలు కూడా మనకి జరగదు. మనము దేవునికి భయపడితే దేవుడు మనకి ఎన్నో మేళ్ళు చేస్తూ ఉంటాడు కదండి. బైబిల్ గ్రంథంలో చాలాసార్లు వ్రాయబడింది, మీరు యెహోవాకు భయపడుడి. ఎందుకంటే ఆయన మాత్రమే దేవుడై ఉన్నాడు, ఆయన మాత్రమే గొప్ప కార్యములు చేయవాడుగా ఉన్నాడు, ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది లేదు. కాబట్టి మనము ఆయనకి మాత్రమే భయపడి ఆయన మాత్రమే పూజించే వారిగా మనం ఉండాలి కదండి. యెహోవాకి భయపడితే మనకి ఎన్నో మేళ్ళు మనకు కలుగుతూ ఉంటాయి. ఒకే ఒక సందర్భాన్ని మీకు ఈరోజు చూపించాలనుకుంటున్నాను. మనందరికీ తెలుసు, ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటున్నప్పుడు ఐగుప్తు రాజు, తెలియని రాజు, ఇశ్రాయేలు తెలియని రాజు ఏల ప్రారంభించినప్పుడు ఆయన చూస్తాడు, ఇశ్రాయేలు బహు సంతానము కలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలుచున్నారు, ఆ దేశము వారితో నిండి ఉండెను అని ఆయన వారిని చూసి భయపడ్డాడు. ఎందుకంటే వీరు శత్రువులతో కలిసి మళ్ళా నాతో యుద్ధం చేసి నన్ను జయిస్తారేమో అని భయపడి ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని ఆజ్ఞ ఇచ్చాడంటే, మంత్రసాలను పిలిచి వారు కాన్పు పీటల మీద ఉన్నప్పుడే వారికి మగబిడ్డలైతే వారిని చంపేయండి, లేదంటే ఆడపిల్ల పుడితే వారిని బ్రతకనివ్వండి అని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఇచ్చినప్పుడు మనము ఒక చక్కని మాట చూస్తాం. నిర్గమకాండము 2వ అధ్యాయం 17వ వచనంలో, అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా మగపిల్లలను బ్రతకనీయగా. చూసారండి, వాళ్ళు ఏం చేశారు? దేవునికి భయపడ్డారు. వాళ్ళు ఏమి దేవుని గురించి ఎరిగిన వారు కాదు, మనలాగా దేవునితో సహవాసం చేసిన వారు కాదు, మనలాగా దేవుని ప్రేమను రుచి చూచిన వారు కారు. ఒక అన్య దేశస్థులు అయినప్పటికీ కూడా దేవుడు అంటే ఎవరో వారికి తెలిసింది. దేవునికి భయపడితే ఏం జరుగుతుందో వారికి తెలుసు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? రాజు ప్రత్యక్షంగా వాళ్ళకి ఎదురుగా కనబడతా ఉంటాడు, కానీ ఆ రాజుకి వాళ్ళు భయపడలేదు. ఎందుకంటే ఆయన కంటే గొప్పవాడు దేవుడు, యెహోవా దేవుడు. ఆయనకి భయపడితే మాకు మేలు కలుగుతుందని వారు తెలుసుకున్నారు. కాబట్టి రాజు చెప్పిన ఆజ్ఞను కూడా వారు తిరస్కరించి వాళ్ళు మగబిడ్డల్ని బ్రతకనిచ్చారు. ఇంకా ఏంటి ఇలా చేస్తున్నారు అని రాజు అడిగితే వాళ్ళు ఒక మాట చెప్తారు, హెబ్రీ స్త్రీలు మనలాగా కాదు, వాళ్ళు చాలా చురుకైన వారు, మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికే వాళ్ళు కనేసి ఉంటున్నారు కాబట్టి మేము ఆ పని చేయలేకపోతున్నాము అని రాజుకి వాళ్ళు తెలియజేశారు. అయితే దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకి చేసిన మేళ్లను చూస్తూ ఊరుకోలేదండి. వారికి ఒక చక్కని ఆశీర్వాదాన్ని అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. వారు దేవునికి భయపడినందుకు దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసి ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేశాడు. ఏం చేశాడండి దేవుడు?
వాళ్ళకి మేలు చేశాడు, వాళ్ళ మంత్రసాలని చూశాడు, వాళ్ళు చేస్తున్న పనిని చూశాడు, వాళ్ళు భయపడుతున్న రీతిని చూశారు. కాబట్టి వాళ్ళకి వంశాభివృద్ధి కలగజేశాడు. ఈ లోకంలో ఎంతోమంది బిడ్డలు లేకుండా ఎంతోమంది ఆర్ఫనేజ్ల దగ్గరికి వెళ్ళి ఒక బిడ్డ కొరకు ఎంతో ఎదురు చూస్తూ ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. కానీ వీళ్ళు అడగక్క ముందే దేవుడు ఈ వంశాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాడు, వీళ్ళకి ఎంతగానో మేలు చేశాడు. ఇది ఒక్కటే మాత్రమే కాదు, దేవుడు మన జీవితాల్లో ఎన్నో మేళ్లు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడైతే మనము దేవునికి నిజముగా భయపడుతూ ఆయన నన్ను చూస్తున్నాడు, నేను ఈ కార్యము చేయదగను, నేను దేవుని బిడ్డగా ఆయన నన్ను కొనుక్కున్నాడు, ఆయన రక్తమిచ్చి నన్ను విమోచించుకున్నాడు, కాబట్టి నేను ఈ పని చేయజాలను, ఆయనకు ఆయాసకరమైన పని ఏది కూడా నేను చేయనని నువ్వు నిజముగా దేవునికి భయపడి జీవిస్తే దేవుడు కూడా నిన్ను గొప్పగా అన్ని విషయంలో అభివృద్ధి చేస్తాడు. కాబట్టి అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవునికి భయపడుతూ మనం ముందుకు సాగుదాము. ప్రైజ్ ద లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. యుద్ధకాల సమయంలో మరో రీతిగా ప్రభా మాతో మాట్లాడడానికి మా ముందుకు వచ్చిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా నాయన, ఇశ్రాయేలు వంశస్థులారా దేవునికి భయపడుడని నువ్వు సెలవిచ్చిన రీతిగా ప్రభా నాయన, నీకు భయపడుతూ నువ్వు మాకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ నెరవేరుస్తూ ముందుకు సాగి నాయన నీ నుండి మేలు పొందుకునే కృపను మా అందరికీ దయచేయమని మమ్మల్ని అందరినీ కూడా నీ బలిష్టమైన రెక్కల క్రిందకు అప్పచెప్తూ నజరుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.